హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చపాతీ చేస్తున్నానండి. చపాతీ పిండి తడిపేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. చపాతీ పిండి తడిపేటప్పుడు కొంచెం గోరువెచ్చని పాలు పోసి తగినన్ని నీళ్ళు కొన్నిగా పోసుకుంటూ పిండిని తడుపుకొని పెట్టుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ పిండిని మంచిగా నాననివ్వాలండి. నానిన తర్వాత చపాతీలు అనేవి చేసుకోవాలి. గోధుమ రొట్టెలు చేసుకోవాలండి. చపాతీలు చక్కగా వస్తాయి, మంచిగా పొంగుతాయి. ఆయిల్ అనేది చపాతీస్కే కాకుండా మనం పిండి తడిపి పెట్టుకునేటప్పుడే పిండికే మంచిగా కొంచెం ఆయిల్ పెట్టేసి మనం తడిపి పెట్టేసుకుంటే దాన్ని నాన్పి పెట్టేసుకుంటే చపాతీకి ఇంకా ఆయిల్ పెట్టే అవసరం రాదండి. చక్కగా కొంచెం పిండి వేస్తూ మనకు పిండి అనేది చేతికి అతుక్కోకుండా మంచిగా స్మూత్గా సన్నగా రౌండ్గా మంచిగా వస్తాయండి చపాతీలు. ఈ విధంగా పిండిని ఎలా మనం తడుపుకుంటే చపాతీలు అనేవి ఆ విధంగా వస్తాయి. చూడండి, నేను పిండి తడిపేటప్పుడు కూడా ఇంకొకసారి ఒక వీడియో తీస్తానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.